హలో తెలంగాణ. మన తెలుసుకి మనకి ఎవ్రీ 4 years ఒలింపిక్స్ వస్తుంది అని అన్ని కంట్రీస్ దానిలో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ అది ఇండియా మనం ఒక ఒలింపిక్ నేషనా కాదా? ఎందుకు ఎందుకు కాదు మనము? ఎందుకంటే ఎప్పటి నుంచి ఒలింపిక్స్ స్టార్ట్ అయిందో టిల్ డేట్ చూస్తే మన విన్ అయిన మెడల్స్, మన పార్టిసిపేట్ చేసిన గేమ్స్ అన్నికి దాన్ని చూస్తే మనం దానికి ఇంకానే ఉన్నాం. చైనా, యుఎస్, జపాన్, యూకే వీళ్ళందరూ ఎప్పుడూ టాప్లో ఉంటారు. కానీ మన పాపులేషన్ కంటే ఆ నేషన్స్ పాపులేషన్ తక్కువనే. ఇప్పుడు ఇండియా ఎక్కువైంది, ఒకప్పుడు చైనా. బట్ వాళ్ళు ఎందుకు అంత ఎక్సెల్ అయినారు, మన ఇండియా ఎందుకు అంత ఎక్సెల్ కాలేదు? ఇప్పుడు చూస్తే రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము 2024 ఒలింపిక్స్. 119 క్యాండిడేట్స్ పోయినారు అథ్లీట్స్ అక్కడ. కానీ దానిలో 32 కేటగిరీ స్పోర్ట్స్లో ఓన్లీ 16 కేటగిరీ స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేసినాము. చూస్తే మనకు వచ్చినాయి 6 మెడల్స్, దానిలో 5 బ్రాంజ్, 1 సిల్వర్. మన యూనియన్ గవర్నమెంట్ ఈ 119 క్యాండిడేట్స్ పైన 470 crores బడ్జెట్ రిలీజ్ చేసింది ఒలింపిక్స్ గురించి. అంటే మనం చూస్తే పర్ ప్లేయర్ పైన ఆల్మోస్ట్ 4 crores రౌండ్ ఫిగర్ వాళ్ళు స్పెండ్ చేసినారు. వాళ్ళ మొత్తం వాళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ పైన, వాళ్ళ న్యూట్రిషన్ పైన, వాళ్ళ హెల్త్ పైన ఫుల్ ఫ్లెజ్గా పైన పెట్టిండ్రు. కానీ రిజల్ట్ చూస్తే అంత ఎక్స్పెక్టెడ్గా లేవు. ఎందుకు అది మనం కనుక్కోవాలి, అది అని ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. అదే మనం ఇంకోటి రీసెంట్గా చూస్తే పారాలింపిక్స్, డిసేబిలిటీ పీపుల్కి ఏదో ఉంటుందో దానిలో ఆల్మోస్ట్ 84 అథ్లీట్స్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. 24 కేటగిరీ స్పోర్ట్స్ ఈవెంట్స్లో వాళ్ళు తీసుకున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ ఎంత? 20 crores బడ్జెట్ వాళ్ళకి ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ పైన చూస్తే ఒక క్యాండిడేట్ పైన ఆల్మోస్ట్ 20 lakhs వరకు స్పెండ్ చేసిన వాళ్ళు. కానీ చూస్తే ఎన్ని మెడల్స్ విన్ అయ్యిండ్రు వాళ్ళు? 29 మెడల్స్ విన్ అయ్యిండ్రు వాళ్ళు. అంటే ఇక్కడ ఎందుకు ఇష్యూ ఏంటి? అంత అమౌంట్ పెట్టి, అంత ఫెసిలిటీ ఇచ్చి, వాళ్ళు ఒక నార్మల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోయినా అంత ఫిజికల్లీ ఏబుల్డ్ ఉన్నా కూడా దే కుడ్ నాట్ పర్ఫామ్. అదే ఇట్స్ చూస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఆర్ పారా ఒలింపియన్స్ దే హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ ద ప్రీవియస్ రికార్డ్ ఆల్సో. ఎందుకు అది? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంది? అది ద ఇంటెంట్ ఆఫ్ ఆరోగెన్సా, లేకపోతే ఇంటెంట్ ఆఫ్ నాట్ బీయింగ్ సో సీరియస్ అబౌట్ ది ఒలింపిక్ గేమ్ ఆఫ్ ఫార్మాట్? ఎందుకంటే వీళ్ళు ఉన్న నార్మల్ 4 years మంచిగా పర్ఫామ్ చేస్తారు. బట్ ఒలింపిక్స్కి వచ్చే వరకు ఆ కాంపిటీషన్ తట్టుకోగలుగుతారా లేదా అని మాకు అర్థమైపోయింది మనకి. ఎందుకంటే లాస్ట్ టైం నిన్న ఒలింపిక్స్ చూస్తే ఆ ఛాంపియన్స్ ఇప్పుడు ఆ ఛాంపియన్స్ కావాలి. ఓన్లీ మళ్ళీ ఒకటే అయింది, నీరజ్ చోప్రా, హూ వన్ ఫ్రమ్ గోల్డ్, హీ వన్ దిస్ ఇయర్ సిల్వర్. అదే పారాలింపిక్స్ చూస్తే లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ వచ్చినాయి మెడల్స్. ఇది ఎందుకు అట్లా? ఇది చూస్తే మెయిన్ 2 reasons చూస్తే కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి కల్చరల్ సెట్ బ్యాక్కి ఇండియాలో ఒక స్పోర్ట్స్ అంటే దానికి ఎంకరేజ్మెంట్ లేదు. అదొక ఓన్లీ హాబీ, లేదా ఒక సండే ఫండే, లేదా ఒక స్కూల్లో గేమ్ పీరియడ్కి అయిపోయింది. అది దాన్ని ఎప్పుడు ఎవరు పేరెంట్స్ కానీ సొసైటీ కానీ ఎక్కువ ఎంకరేజ్ చేయదు. వెరీ ఫ్యూ ఫ్యామిలీ సపోర్ట్ దేర్ కిడ్స్ టు బికమ్ అ స్పోర్ట్స్ మ్యాన్. ఎగ్జాంపుల్ సచిన్ కానీ, లేకపోతే మన సైనా నెహ్వాల్, పివి సింధు, ఎందుకంటే ఇవి నోన్ నేమ్స్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ దర్ లైఫ్ ఇన్ స్పోర్ట్స్లో. కానీ దీన్ని ఎట్లా అవుట్కమ్ చేయాలి, దీన్ని ఇంప్రూవ్ చేయవచ్చు ఒక స్పోర్ట్స్ యాజ్ ఒలింపిక్ లాగా చూస్తే? చైనా, యూఎస్ నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒలింపిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు క్రియేట్ చేసినారు. దానిలో ఎంత అన్ని స్పోర్ట్స్ బట్టి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నాయి, హెల్త్ కానీ, న్యూట్రిషన్ కానీ, గేమ్ ఎక్విప్మెంట్స్, ఎట్లా స్ట్రాటజీ అన్నీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సైన్స్ పైన వాళ్ళు పెట్టినారు, స్పోర్ట్స్ సైన్స్ పైన, స్పోర్ట్స్ ఫిజికల్ పైన. ఇదేంటి తెలిసిపోతుంది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లేయర్కి ఎట్లాంటి హెల్ప్ కావాలి, ఫిజికల్గా, మెంటల్గా, ఎట్లాంటి ట్రైనింగ్కి హెల్ప్ అవ్వాలి అడ్వాన్స్కి, సో దట్ యూ కెన్ కంపీట్ విత్ ద వరల్డ్ బెస్ట్ అథ్లీట్స్. మా థర్డ్ చూస్తే మనకి కోచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రాపర్ కోచెస్ వాళ్ళ టెక్నికాలిటీ పైన వర్క్ చేయాలి. వాళ్ళ ప్రాక్టికల్ ఏముంది అక్కడ మొత్తం ఫీల్డ్ పైన మొత్తం ఒక ప్రాపర్ కోచింగ్ కమిటీని క్రియేట్ చేయాలి. ఫోర్త్ చూస్తే మన ఇది డేటా పైన, డేటా అనలిటిక్స్. ఏదైనా మొత్తం ఏ గేమ్ అయినా, ఏ ట్రెండ్ అయినా షుడ్ వర్క్ ఆన్ డేటా అనలిటిక్స్ పైన. ఎందుకంటే ఇప్పుడు చూసే ట్రెండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ సెక్టర్ డేటా, ప్రీవియస్ డేటా అనలైజ్ చేసి దానిపైన దే ఆర్ వర్కింగ్ అవుట్ బ్రింగ్ ది బెస్ట్ అవుట్కమ్. స్పోర్ట్స్ కూడా అంతే. ఆ ప్లేయర్ గేమ్ బట్టి ప్రీవియస్, పాస్ట్, ఇంకా ప్రజెంట్ ఎట్లుంది, వేరే డేటా తీసుకొని వేరే ప్లేయర్స్ది ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వీక్నెస్, స్ట్రెంగ్త్ వీక్ చేసి ఎట్లా ఇంప్రూవ్ కావాలి,
దానిపైన అన్ని డేటా పైన వెళ్తే వాళ్ళు బెటర్ రిజల్ట్స్ ఇంకా బెటర్ అవుతాయి. ఎందుకంటే కంప్యూటరైజ్ అయిపోయినాయి అన్నీ. సో పీపుల్ విల్ నో ఇంకా అథ్లీట్స్కి ఎక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు, ఎట్లా గేమ్ని ఇంకా ఒక హై బార్ పైన తీసుకోవచ్చు అని ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు లెట్స్ వచ్చే గవర్నమెంట్ కానీ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ కూడా ఉన్న గవర్నమెంట్ కూడా దే షుడ్ వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. ఎందుకంటే స్పోర్ట్స్ ఒక బిగ్ జీడిపి ఫ్యాక్టర్ కూడా అవుతుంది ఫ్యూచర్లో ఇఫ్ యూ స్పెండ్ ఆన్ దట్. అండ్ వీ కెన్ ఇఫ్ యూ ఇండియా వాంట్ టు బికమ్ అ సూపర్ నేషన్, దానిలో ఈ పార్ట్ కూడా ఒకటి ఉంటుంది, ఈ సెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, వరల్డ్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. జస్ట్ లైక్ చైనా, యూఎస్ఏ, జపాన్, యూకే ఎగ్జాంపుల్ తీసుకొని వీ షుడ్ ఆల్సో వర్క్ ఆన్ దట్. అండ్ మనం ప్రాపర్గా స్టెప్స్ తీసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఎంకరేజ్ చేసి ఇండియన్ కరికులంలో ఇంకా స్కీమ్స్లో, దెన్ వీ విల్ బీ at the world stage in sports also, not just one game cricket. Thank you.